వాళ్ళ దేవతలన్నీ తీసేసి యెహోవాను మాత్రమే సేవించారు. ఈరోజు మనం కూడా కొన్ని బాధలు, కొన్ని శ్రమలు, కొన్ని ఇబ్బందులు, కొన్ని పాపాలు కొన్ని మన మీద, మన జీవితం మీద కూర్చొని కొన్ని సంవత్సరాలు నెత్తి మీద ఏడిపిస్తా ఉన్నాం. అవి పోవాలంటే మన విగ్రహాలు తీసేయాలి. దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా, దేవుని ప్రేమించాల్సినంత ప్రేమించకుండా, చేయమన్నది చేయకుండా, దేవుని మనం ఎక్కడ తృణీకరించాం, దేవుని ఎక్కడ మనము మరి తగ్గించాం, దేవునికి ఎక్కడ మన ప్రాధాన్యత పోయిందో అవన్నీ తీసి ఒక దేవుణ్ణి మాత్రమే సేవించారు వాళ్ళు. ఈరోజు లోక సంబంధమైనవి తీసివేసి, శరీర సంబంధమైనవి తీసివేసి, పాప సంబంధమైనవి తీసివేసి, ఒక దేవునికి సంబంధించినవి, పరలోకానికి సంబంధించినవి, రాజ్యానికి సంబంధించిన వాటి మీద దృష్టి పెట్టి ఆయన నీతిని, ఆయన రాజ్యాన్ని మనం మొదట వెతికినప్పుడు మనకున్న వాటిని తొలగిస్తాడు, మనకు కావలసిన వాటిని ఇస్తాడు, మనం వెళ్లాల్సిన దారి చూపిస్తాడు, మనం చేయాల్సిన వాటిని చేస్తాడు, మనం జయించవలసిన వాటిని జయించడానికి శక్తిని ఇస్తాడు.